ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినా పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయా శాఖల మంత్రులకు విజ్ఞాపనలు అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ముఖ్యమంత్రి కొత్త నేర చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. నేర చట్టాల అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాలతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరుతూ సీఎం ఓ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించారు. ఈ ప్రాజెక్టు కరువు పీడిత ప్రాంతాల్లోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని, భారతదేశంలో నదుల అనుసంధానానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వివరించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు సమావేశం అనంతరం సీఎం ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో పోలవరం బనకచెర్ల నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా అనుమతుల పరంగా చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో నీటి భద్రత ప్రమాణాలను పెంచేలా తీసుకోవాల్సిన సమర్థమైన చర్యలపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం చొరవ చూపాలని కోరారు. అలాగే తాగునీరు సహా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరినట్లు సీఎం వెల్లడించారు. అంతకుముందు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఆయన ఓ ప్రతిపాదనను కేంద్ర మంత్రికి సమర్పించారు. 2025 జనవరిలో ఇంధన మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే రాష్ట్రంలోని 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయి. అలాగే బీసీ గృహాలకు కిలోవాట్కు 10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా రాయితీ దక్కనుంది. కేంద్రం సహకరిస్తే పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మున్ముందు దేశానికి మార్గనిర్దేశం చేయగలదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన భేటీలో చర్చించినట్లు తెలిసింది. బీఈఎల్, డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీఏ పైన రాజ్నాథ్ సింగ్తో సీఎం చర్చించినట్లు సమాచారం. రక్షణ మంత్రితో భేటీ అనంతరం ట్వీట్ చేసిన సీఎం దేశ రక్షణ ఏరోస్పేస్ రంగ భవిష్యత్తుకు మూల స్తంభంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి సమగ్రమైన రోడ్ మ్యాప్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. థీమాటిక్ డిఫెన్స్ హబ్లు, డీఆర్డీఓ అనుబంధ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏపీ సంసిద్ధంగా ఉందని వివరించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్కు చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను ఆయనకు సమర్పించారు. ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మద్దతుతో 2 స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి. వీటిలో ఒకటి ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో, మరొకటి లేపాక్షి వద్ద ఉంటాయి. ఉపగ్రహాల ఉత్పత్తి, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతికత గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ నియామకం గురించి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా తెలియజేశారు. ఆయన మార్గదర్శకత్వంలో అంతర్జాతీయంగా పోటీపడే అంతరిక్ష ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్ర ప్రయత్నాలకు ఈ నియామకం దిశానిర్దేశం చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. చివరగా రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం చంద్రబాబు కలవనున్నారు. రేపు నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.